ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనం అందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఎదవనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. రే దాసు, సహాయం చచ్చాడ్రా. ఏంటి సహాయం చచ్చాడా? దాసు, కొబ్బరికాయలు ఒలుద్దారా. ఓ రాయుడు పాలు రౌడీని పట్టుకొని కొబ్బరికాయ ఒలడానికి రమ్మంటావా? లోనకపో లోనకపో. సహాయం రారా బయటికి. ఈ రోజు నీ చెయ్యి నరికి మా అవ్వ వెన్ను కోక్కోడానికి ఇస్తాను. నువ్వు మనుషుల్ని రా నరికేది, కానీ ఈ దాసు చేపలను నరుకుతాడు, చెక్కలను నరుకుతాడు, తాడు చుట్ట నరుకుతాడు, పడుకున్నోడు జుట్టును నరుకుతాడు, మట్టిని నరుకుతాడు, పెట్టలను నరుకుతాడు, టైర్ నరుకుతాడు, కరెంటు వైర్ నరుకుతాడు. కరెంటు షాక్ కొడుద్ది. మనూళ్ళో కరెంటే ఉండదు కదా, మరి షాక్ ఎలా కొడుతుంది? వదలరా. ఇప్పుడే రా ఒకడిని ఒకే వేటు 3 ముక్కలు. ఒక వేటికి 2 ముక్కలేగా అవుద్ది. నరికేటప్పుడు వాడి మెళ్ళ ఓ గుడ్డ ముక్క ఉంది, దాంతో కలిపి 3 ముక్కలు. ఇప్పుడు నిన్ను నేను డేంజర్ ని డిపాజిట్ చేసి వీధి గొడవల్ని వడ్డీగా తీసుకునేవాడిరా. ఎవడ్రా ఈ ఉప్పు చేపగాడు? సహాయం కొడుకు. ఓహో, చూకి వేస్తారు పోలీసు, ఓటికి చేస్తారు మాలిషు. మా ఆయన్ని కాల్చింది పోలీసు. ఇంచంత లేనిడు పంచి డైలాగ్ కొడుతున్నాడు. మా అయ్యని పట్టించింది నువ్వు, మా అమ్మని విధవరాల్ని చేసింది నువ్వు. నిన్ను నరికేస్తాన్రా. రే కురసోడా, నీ హైట్ కి నా తలకాయ అందదరా. ఎక్కడ అందితే అక్కడ నరికేస్తా. రే అక్కడ అస్సలు నరకూడదురా. పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు. మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి, ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి. అమ్మా ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి, నీ కన్నపుత్రుడో చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంపపీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ. తల్లి, నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు. ఒకవేళ శాకాహారం ఉంటా? తల్లి, వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలేందే ముద్ద దిగదు. ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. అమ్మా, అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా, వీడు దాస్ కాదమ్మా. ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతివడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానండి కానండి. ఆగండి, నిజం చెప్తా. వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క. ఏంట్రా? మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. నిన్ను
బొమ్మతో కుస్తీ పడుతుందేంటి ముళ్ళపంది? రేయ్, ఆ బొమ్మను భయపెట్టకరా. ఎవరయ్యా నువ్వు? నరసింహం గారు పెళ్ళయ్యే వరకు సూపర్వైజర్ పనులు చూసుకోమని పంపించబడిన దాసున్రా. ఇది నిశ్చితార్థం పందిరి మాత్రమేనయ్యా. పెళ్లికి ఒక వీధి కూడా వదలకుండా ఊరంతా పందిళ్ళు వేయాలి. నాన్నగారు దీంట్లో ఒక 60 లక్షలు, దీంట్లో 30 లక్షలు ఉన్నాయి. ఏంట్రా ఇది సరిపోతే కళ్యాణ చెప్పండి, మండపమా తెప్పిస్తాను. కరెన్సీ మండపమా? పెట్టెలు డబ్బు మార్చుకుంటున్నారు. తీసుకున్నారు సార్. డోర్ ఓపెన్ చేయండి. రండి మేడం, లోపలికి రండి. ఏంటి ఇక్కడికి దిగిపోయింది? రేయ్, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక్కడవే రియాక్షన్ ఇస్తావా? ఈసారి కాయ కత్తి కాదు, నీ నోట్లో తోస్తా. రండమ్మా రండి. కావ్య మీకోసం వెయిట్ చేస్తోంది. రండమ్మా. దాసత్య రా సత్య, బాగుందా? సూపర్ గా. కొరియా కోసం మ్యానుఫ్యాక్చర్ చేసిన సైకిల్స్ లో ఏంట్రా ఏంటి మ్యాటర్? ఒక గుడ్ ఐడియా. మన కావ్య పెళ్లికొచ్చే వాళ్ళందరికీ తాంబూలంతో పాటు ఒక్కొక్క సైకిల్ ఇచ్చేస్తే పోతుంది. వెరీ గుడ్ ఐడియా. నా నోరు కెలకందే వీళ్ళకి నిద్ర పట్టదుగా. ఎక్స్క్యూజ్ మీ, డబ్బుగల మేడం, yes. ఇప్పుడు అందరికి సైకిల్ ఎందుకు ఇస్తున్నారు? సైకిల్ కంపెనీ ఉంది కాబట్టి సైకిల్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి పురుగుల మందు కంపెనీ ఉంటే అందరికి సాంబార్లో పురుగుల మందు కల్పిస్తారా? సాంబార్ లో పురుగుల మందు కలిపితే చెడిపోతుంది. చట్నీలోనే కలపాలి. రే సేంపంది, ఏంటి? మీ మేడం కి నిజంగానే లూజా లేక లూజులా నటిస్తోందా? దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రేయ్, ఈ కుక్కలేరా ఎవడో కొచ్చిన పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటాయి. ఏంటది? ఇవి వాసన పసిగడతాయా? మరేంటి, నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బ ముక్కోడా. దాసు ఏంటో కుక్కను అన్నీ చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద ట్యాప్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలి వదిలేసా. నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ, దాసు, ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు, లోపలికి 2 కుక్కలేగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? కుక్క! నీ మరుగుడికి అవి 3 అయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ ని పిలవండాయా? సార్, హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్ తో ఫోటో గానీ వీడియో గానీ తీసుకుంటారు. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్, 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్, మీరు ఒకప్పుడు పోలీస్గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడి నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ తప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తొక్కడా అంటే హిందీలో పకోడా పళ్ళు సార్. రాల కొడతాను నాన్న రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ, భజన్ లాల్ బ్రదరు, కీర్తిలాల్ కూతురు పింకి లాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటానరా బూందీ మొత్తం. సార్ 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 సార్, ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్ లా పెట్టుబడులాడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకురా బల్లి? పనిష్ చేద్దామని రికార్డ్స్ అన్ని తీసి చూశాను. అప్పుడే ఈ రోజు తన బర్త్డే అని తెలిసింది. కాంటాక్ట్ బాగుంది, ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతోంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగలించిన తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆ అమ్మాయిని పనిష్ చేస్తే టీచర్ని పనిష్ చేయాలి. బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేయర్ల పిచ్చి విష్ చేశాను. అది సరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు? ఎప్పుడు మీ ఏరియాని చూపిస్తావు? సార్, చూపించడానికి ఇది ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్, బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్, అడిగో అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటతో ఇవన్నీ చేస్తున్నాడు? భాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడి చంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడున్నాడు సార్, త్యాగరాజు.
ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్కి బెంచ్లో ఓ రేంజ్లో వస్తుంటే సత్య వాళ్ళ బాబాయ్ సార్. ఆ. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినోడు సార్. సార్ ఇందాక స్టూడెంట్స్ తో బాయ్ ఏ మూడ్ బీచ్ ఏ మూడ్ అన్నారుగా, బాయ్ తో బీచ్కి వెళ్తే అసలు మూడ్ ఎలా వస్తుంది చెప్పండి? ఆ? ఎందుకు బల్లి? హిందీ కమాండరా దున్నా. ఓ హిందీయా? ఏక్ తో తీన్ చార్. ఆ తర్వాత ఏంటో నేర్పలేదే పింకిలా. దాసు, ప్రేయర్ కి టైం అయింది. జెండా ఎగరేయడానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. దాసు, మీ ఏరియాలో ఉన్న చర్చ్ ఫాదర్ ని ఇంట్రడ్యూస్ చేయి. ఓ పని మీద ఆయన కలవాలి. కలవడానికి వాడు ఏమన్నా పెద్ద కలెక్టర్ చెప్పండి. మోహన్ చూస్తే 3 రోజులు నిద్ర రాదు. వద్దు సార్. ఏయ్, ఫాదర్ కి నీకు ఏంటి ప్రాబ్లం? ఆయన అంగిని పొరపాటుగా నా లుంగి అనుకుని సైకిల్ తుడిచేసాను సార్. సరే, ఒక రోజు కలిసి క్షమాభిక్ష అడగచ్చు. క్షమాభిక్ష ఒరే రిక్షా ఆడడానికి ఆయన గారికి ఏమైనా సీడీ కొట్టుందా? ఏరా బల్లి, నిన్ను కొట్టడంలో తప్పులేదు రబ్బా. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నాను. రేపు ఉదయం పిల్లలకి పరేడ్ ఉంది. ఉడిపి హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చాయి. ఓకే సార్. స్కూల్ టైంలో తనెక్కడికి వెళ్తుంది అడుగు. ఏయ్ సత్య, ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే టీవీ 9 లో చెప్తారా? సార్ అడుగుతున్నారు, చెప్ప. నేను ఈ స్కూల్ మానేశాను. టీసీ కావాలని రాసి చెల్తున్నాను. ఏ ఎందుకని? స్టూడెంట్ టీచర్ ని లవ్ చేయకూడదని ఎన్సీసీ మాస్టర్ చెప్పారు. ఇప్పుడు నేను స్టూడెంట్ ని కాదుగా, ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. అవును, ఇంతకీ నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు? మన ఎన్సీసీ మాస్టర్ ని. ఏయ్, నిన్ను ఏం మాట్లాడుతున్నావ్? రాసు, ఇవాళ ఫిబ్రవరి 14 నా తరఫున మాస్టర్ కి విషెస్ చెప్పు. హ్యాపీ వాలంటైన్స్ డే. వదిలేండి సార్. వయసులో ఫిగర్ రావడం, వయసు మళ్ళీ షుగర్ రావడం సహజమే కదా. రేయ్ బల్లి, కాదు సార్, సివిల్ కేసులో దీన్ని చూయింగ్ గమ్లా లేకుండా పెట్టి కేసులో అడ్వైస్ చేసి క్లోజ్ చేసేయండి. నేను కాదు అన్నానని ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర వాక్కో. ఓకే సార్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరితో నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పావురా? అయ్యయ్యో టీచర్, అయినా బుద్ధున్నోడు ఎవడన్నా మీ మీద పువ్వేస్తాడా? మీరు కుటుంబ స్త్రీ అని తెలుసు. మీకు పెళ్ళయి 3 మొగుళ్ళు ఉన్నారని, సారీ 3 పిల్లలు ఉన్నారని తెలుసు. మీ మీద పువ్వు ఎందుకు వేస్తాను? పరలోకమునందున్న ఓ ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పుల్ని మన్నించి క్షమించి నాకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యో తల్లి, అయినా నీ మీద నా మాట విని క్షమించు. అయ్యో తల్లి. ఇంకా నయ్యం, కొప్పెట్టుకున్న కొండముచ్చు మొహాన్ని నన్ను కొరికి పారేసేది. బతికిపోయాను దేవుడు. నమస్కారం సార్. సార్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతో గొడవ పడ్డారే, ఆ ఎస్ఐ కరీం తలుపు పక్కన తాడి చెట్లా నిలబడ్డారు సార్. ఆయన అలాగే అవుట్ గోయింగా లేక మన స్టేషన్కే ఇన్కమింగా సార్? జమదగ్ని, 10 పంది పిల్లలు దొరుకుతాయి, 10 కుక్క పిల్లలు దొరుకుతాయి, 8 గాడిద పిల్లలు కూడా దొరుకుతాయి. కానీ ఇటువంటి ఒక బైసన్ పిల్ల దొరకదయ్యా. ఇలాంటి వాళ్ళే చూసినామంటే చూసొస్తారు, కాల్చినామంటే కాల్చొస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు గానీ ఎవరు తప్పు చేసినా శిక్షించే నిజాయితీ గల ఆఫీసర్. రమ్మని చెప్పు. కరీం, సార్ పిలుస్తున్నారు. సార్, తప్పు చేసిన పోలీసులను అలాగే వదిలేశారు. మీరు వచ్చిన పని ఏమిటో చెప్పకుండా స్కూల్ పిల్లల మీద నిఘా వేయడానికని ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు మీ ఐడియా ఏమిటి సార్? అది తెలుసో తెలియక అబ్జర్వేషన్ పూర్తి కావడానికి ముందే ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది. భాయ్ మనుషులు నన్ను క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నమ్మించడానికి ఇదొక్కటే దారి. కరీం, నాతో ఉండండి. కరీం భాయ్, పెదాలు అదురుతున్నాయి, కళ్ళు బెదురుతున్నాయి, ఫీల్ అవుతున్నారా? ఎంతవరకు ఏ పై అధికారి నాకెంత మర్యాద ఇవ్వలేదు. ఓ, కానీ ఈయన మర్యాద ఇచ్చి అన్ని ప్లాన్లు నా ముందే చెప్తున్నాను. ఈయన కోసం నేను ఏమైనా చేస్తాను. ఏంటి గొడవ? కరీం ఏంటి? బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రేయ్, ఎవరా నువ్వు? బాయే మూడ్ బీచే మూడ్. రేయ్ దాసు, సార్ ఇప్పటికే డిక్కి డ్యామేజ్ అయింది సార్. ఈ వేషంలో కరెక్ట్ గా ఇమిడిపోయావరా? వీణ్ ఎలా పట్టుకున్నారు? ఎవరు ఈ బొండమా? ఈయనకి అంత సీన్ లేదులే. అందరూ అంబా పలుకు జగదంబా పలుకు అని అరుస్తుంటారు. నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదని అనుష్కా పలుకు హన్సికా పలుకు అని అరిచచ్చాను. దాంతో డౌట్ వచ్చి పట్టుకొచ్చారు. మనకు కాల్సినాడే. కరీం, వదిలేయండి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏ ఇంటికి వెళ్ళమంటారు? నేనే సహాయాన్ని పట్టించానని కాక మీద ఉన్న వాడి జనం కనబడితే కోసేద్దామని కొడవళ్ళు అట్టుకుని తిరుగుతున్నారు సార్. 10 రోజులుగా మేరీమాత గుడి మెట్ల కింద, ఊరు అవతల చెట్ల కింద కుక్క కరిస్తే కుట్లేంచుకుని మరీ తిరుగుతున్నాను సార్. నేను ఉండడానికి మంచి చోటు చెప్పండి. నీకు ఈ కాకినాడ సిటీ సెట్ అవదు. మా ఊరికి వెళ్ళిపో. మా అక్కని చూసుకోమని చెప్తాను. నీకు విలేజ్ ఓకేగా? 3 పూట్ల ముక్క, 2 పూట్ల చుక్క, ఎక్కడ దొరికినా ఈ దాసుకు ఓకే. సారీ సార్, అలవాట్లో పొరపాటు. స్కూల్లో ఇంకా జీతం ఇవ్వలేదు. ఓ వారం ఉండి తీసుకెళ్ళిపోనా? సార్, ఇంకో ముఖ్యమైన విషయం. నేను ఇక్కడ ఉండే వారం రోజులు గన్నలు ఉన్న పోలీస్ అన్నలను నాకు బందోబస్తుగా ఇవ్వగలరా? నోరు మీరా? వద్దులే సార్, నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే. నమస్కారం సార్. నమస్కారం. సారీ, ఏంటయ్యా పొట్టలా కంకర గుట్టలా?
ముందా కుర్రాన్ని గుగ్గిలు పెట్టండి. పర్వాలేదే, బొగ్గులేసే బాయిలర్ కి చందనం కుంకుమ పెట్టి డెకరేట్ చేసావే. లేదే. నేను అన్నది ఈ మోహనరా. ఎవరయ్యా నువ్వు? నేనా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయినరా. ఏమయ్యా నరసింహం ఒకడేనయ్యా ఆయన కొడుకు? ఆయన కన్నపుత్రుడు, నేను చిన్న పుత్రుడు. తీవ్ర తారు డబ్బా. వీడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎందుకు వెతుకుతున్నారు? నరకడానికి. అయ్యగారు నరకపోయే అదృష్టవంతుడిని నేను చూడొచ్చా? అయిపోయావురా. ఇంతకీ మీరంతా ఎవరు? సహాయ వంచర్లు. ఈ చిన్నారిని ఎక్కడైనా చూసావా? నరికేసేవాడిని నైస్గా అడుగు. చెప్పు బాబు. కొల్చిమియా సమాల్యాతో మనం అన్నది అన్నట్టనే పిట్టమైనా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ చైనా. చిక్ మాంగ్ చచ్చే పప్పా. అన్నా వీడేనా దాసు? ఏమంటావురా? నా వల్ల కాదురా. ఎలాగో మీరు నన్ను చంపేస్తారు. చచ్చిపోయే ముందు ఒకే ఒక్క ప్రేయర్ చేసుకొనివ్వండి రా. పరలోకమునందున్నవో ప్రభువా తండ్రి. అన్నా